బాబు నీ గోళ. ఏమండి ఒక జ్యూస్ ఇవ్వండి. ఎవరబ్బాయి అండి? ఏండి ఏదో ఒకటి కొనిచ్చచ్చు కదా, ఎందుకలా ఏడిపిస్తారు? వాడు ఏం అడుగుతున్నాడో నీకు తెలుసా? ఏం అడుగుతాడండి? మహా అయితే కిండర్జాయ్ తండ్రజాయ్ అడుగుతాడు. కొనిచ్చచ్చు కదా. ఈ లిస్టులో ఉన్న సామాన్లన్నీ కవర్లో పట్టుకెళ్ళకూడదంట. కవర్లు వద్దా? ఎందుకురా? భూమి కాలుష్యం. అబ్బా అయితే అడగరా, ఏదో కొనుక్కొని వెళ్ళిపోగా. అయితే ఏంటంటావేంట్రా, మన బతుకుతుందే దాని మీద, దాన్ని నాశనం చేసి పడుతున్నారు కదరా. ఇప్పుడు ఇవన్నీ కవర్ లేకుండా ఎలా పట్టుకెళ్ళాలండి బాబు? క్లాత్ బ్యాగ్ ఇవ్వండి. మీ మామయ్య బ్యాగ్ చేయడంలో బిజీగా ఉన్నాడు కానీ ఇక్కడ కూర్చో. ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్గా ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచిస్తున్నావు కదా, ఇదంతా ఎవరు నేర్పించారు నీకు? మాకు ఒక గ్యాంగ్ ఉంది. మేము ఇప్పుడు చేస్తుంది ప్లాస్టిక్ అనే దాన్ని వాడకం తగ్గించడం. ఈ వయసులో గ్యాంగా? ఇంతకీ మీ గ్యాంగ్ ఎక్కడ ఉంది? ఇదేనారా మీ గ్యాంగ్? ఇంకొకడున్నాడు. నువ్వేరా ఈ గ్యాంగ్ లీడరు? లీడర్ ఏం కాదు, మేమంతా ఒకటే. వీలైనంత వరకు ప్లాస్టిక్ని ఆపేస్తాం. ప్లాస్టిక్ మీద ఎంత పగబట్టేశారేంట్రా బాబు? అయినా ప్లాస్టిక్ వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి? ప్లాస్టిక్ వల్ల నష్టాలు ఏంటా? నేను చెప్తాను నీకు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల భూమి, నీరు, సముద్రం కలుషితం అవుతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ చెత్తని తిని చాలా నోరులేని జంతువులు చనిపోతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల జంతువులు చిక్కుకుపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ వల్ల చాలా సముద్రపు జీవులు చనిపోతున్నాయి. మనం రోజు తెచ్చుకునే టిఫిన్తో పాటునే చాలా కవర్స్ వస్తాయి. ఇప్పుడు ప్లాస్టిక్ గట్టిదా, ఐరన్ గట్టిదా? ఏం మాట్లాడుతున్నారా? ఐరనే గట్టిది. ఐరనే గట్టిదైతే ముందు భూమిలో ఐరన్ కరుగుద్దా లేదంటే ప్లాస్టిక్ కరుగుద్దా? ఆఫ్ కోర్స్ ప్లాస్టిక్. కాదు, భూమిలో త్వరగా కలిసిపోయేది ఐరన్. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 400 సంవత్సరాలు పడుతుంది. 400 years? హా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడున్నావా? ఇక్కడున్నావేంటి? నీకోసం ఇంటికి వెళ్ళి వస్తున్నాను. ప్లాస్టిక్ వల్ల భూమికి జరిగే నష్టాల కోసం స్కూల్లో ప్రాజెక్ట్ చేయమన్నారు కదా. అవును, దానికి ఎంత టెన్షన్ పడుతున్నావా? సింపుల్, గూగుల్లో చూసేసి ఈజీ. అప్పుడే తెలిసిందిరా నాకు, ప్లాస్టిక్ వల్ల భూమికి చాలా నష్టం రా. జనాలకి తెలియక రోజు చాలా ప్లాస్టిక్ వాడుతున్నారు రా. మనం ఎలా అయినా దీన్ని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అయినా నువ్వు ఒక్కడే ఎందుకురా ఇంతలా ఆలోచించాలి? ఏదైనా మార్పు మనతోనే మొదలవ్వాలిరా. అయినా మనమేం చేయగలంరా? మనమే చేయగలంరా. ఇంట్లో మనకు కావాల్సిన దానికోసం ఎంతలా గోల్ చేస్తాం. అయితే ఇప్పుడు కూడా మనకు కావాల్సిన దానికోసం గోల్ చేయాలి, కానీ అవి ఇవి కొనిపెట్టమని కాదు, ప్లాస్టిక్ వాడకం ఆపాలని. రే 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 మనం అనుకున్నట్టే ఇందాక గోల్ చేసి మా మామైతే అస్సలు కవర్ కొనవ్వలేదు. ఇంతే కాదురా, మన ఇంట్లో వాళ్ళనే కాదు ఇంకా ఎక్కువ మందిని మార్చాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మన వాళ్ళందరితో ఒకసారి మాట్లాడదాం. అయితే ఏంటి ఇప్పుడు ప్లాస్టిక్ ఆపడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అంటావు? దీనికన్నా ప్రాంక్ వీడియోలు చేసుకోవడం బెటర్ రా. ఇది డబ్బుల కోసమో ఫేమస్ అవడం కోసమో కాదు, ప్లాస్టిక్ వల్ల భూమి ఎంత నాశనం అవుతుందో చెప్పడం కోసం. ఇది నా ఒక్కడి వల్లే కాదు, మీరు హెల్ప్ చేస్తేనే అవుతుంది. రే ఆడు మన హెల్ప్ అడగడానికి వచ్చాడు, హెల్ప్ చేద్దాం వద్దా అది ముందు చెప్పండి. సరే చేద్దాం, దానిదేముంది. వాడు ఇప్పుడే భూమిని చెత్త చేద్దంటే మళ్ళీ చెత్తేస్తావేంట్రా? ఈ వీడియోస్కి అసలు వ్యూస్ వస్తాయా? అందరూ చూసేలాగే చేద్దాం. ఇక నుంచి మన ఇళ్ళల్లో ప్లాస్టిక్ కవర్ కూడా రాకుండా మనమే చూసుకోవాలి. అవసరమైతే గొడవాడాలరా గౌతమ్. అయితే ఇప్పుడు మా బాబుతో గొడవాడాలా? మా బాబు మగ్గిలో ఎరుక్కొడతాడరా. కొడుతూ కొట్టించుకో, ఇంట్లో మాత్రం కావాలి రాకూడదు. రెడీరా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్. అయితే ఓకే, స్టార్ట్. లాస్యా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కదా, నువ్వు కూడా యాక్ట్ చేస్తావా? సరే, నాతో పాటు మా చెల్లి కూడా చేస్తుంది. అబ్బో, అవునా?
యూట్యూబ్ ఛానల్ అంట, యూట్యూబ్ ఛానల్. నేను అస్సలు వచ్చాడు. పట్టుకోండ్రా దాన్ని. ఓకేనా? యాక్షన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే. మై నేమ్ ఇస్ కౌశిక్. ప్లాస్టిక్ మన జీవితంలో భాగం అయిపోయింది. దాని వాడకం మనం తగ్గించాలి. ఎలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తాను రండి. ఒరే మంచి విజయ్ తలపతి పాటలు ఎట్టండ్రా. సరే వద్దులే, పర్యావరణం కోసం ఆలోచిద్దాం. చూడండి, ప్లాస్టిక్ వల్ల ఎన్ని నష్టాలు. దీనివల్ల భూమికే కాదు, మనుషులకే నష్టమే. ప్లాస్టిక్ వాడకాన్ని ఎలాగైనా మనం తగ్గించాలి. మనకు తెలియకుండా మనం చాలా తప్పులు చేస్తున్నాం. ఈ కవర్ల వాడకం ఎంత ప్రమాదకరమో మనకు తెలియక రోజు వాడేస్తున్నాం. దీనికోసం నేను కౌశిక్ చాలా రీసెర్చ్ చేసాం. మనం పొద్దున్నే టిఫిన్ తెచ్చుకున్నప్పుడు దాంతోపాటు ఎన్ని కవర్స్ వస్తే తెలుసా? వేడి ఫుడ్ ఐటమ్స్ కవర్లో కట్టిచ్చేస్తున్నారు. అంత వేడి ఫుడ్ ఐటమ్స్ కవర్లో కడితే అది ఫుడ్ అవ్వదు, పాయిజన్ అవ్వదు. మన పొద్దున్నే టిఫిన్ తీసుకెళ్ళక ఒక స్టీల్ బాక్స్ పెట్టుకెళ్తే ఏమైంది? కానీ మనం పెట్టుకెళ్ళాం, బద్ధకం. డైలీ తెచ్చి ఒక పాల ప్యాకెట్, దాన్ని కట్ చేసేటప్పుడు వచ్చే చిన్న ట్రయాంగిల్ ముక్క అన్ని రీసైకిల్ అవ్వకుండా ఒక పెద్ద చెత్తలా మారిపోతుంది. ఇది అతి పెద్ద డేంజర్ రా. అయ్యారా మైక్రో ప్లాస్టిక్స్, అవి అస్సలు భూమిలో కలిసిపో. ప్లాస్టిక్ వాడకం తప్పు కాదురా, అదే ప్రపంచం అయిపోయింది ఇప్పుడు. ఇన్నాళ్ళు కవర్స్ వాడకం ఇంత ఉండేదే కాదు. ఇప్పుడు ప్రతి చిన్న వస్తువులకి కవర్ వాడుతున్నారు. దీని టిఫిన్ కవర్, కూరగాయల కోసం ఒక కవర్, సాయంత్రం స్నాక్స్ కవర్. మనం ఏ షాప్కి వెళ్ళా కానీ కవర్లు మాత్రం అడుగుతూ ఉన్నాం. ఒక సంచి మాత్రం తీసుకెళ్ళరు, ఎందుకంటే అందరికీ బద్ధకం. ఈ ప్లాస్టిక్ సముద్రంలో కలడం వల్ల ఎన్ని సీ యానిమల్స్ చనిపోతున్నాయి తెలుసా? వాటిని మనమే చంపేస్తున్నాం రా, కేవలం మన స్వార్థం వల్ల. ఈ ప్లాస్టిక్ చిన్న చిన్న అవసరాలకే మనం తయారు చేసాం. ఇది పెరిగి 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 మనల్ని అంతం చేస్తుంది. ఒక మట్టి కుండలో నీళ్ళేస్తే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంది. అదే ప్లాస్టిక్ టబ్లో 2 రోజులకే పురుగులు పడతాయి. ఈ ప్లాస్టిక్ నాపడానికి మీరు కూడా సాయం చేయాలి. రే, మనం ఇలా వీడియోస్ తీస్తున్నాం కదరా యూట్యూబ్ ఛానల్ పెట్టి. మా పక్క క్లాస్ వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్కి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారా. మరేం చేద్దాం రైల్ని? అయితే అలా కొంచెం గట్టిగా చెప్పాలి. ఏంట్రా మా వీడియోకి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నావు? మరి పెట్టరా, ప్లాస్టిక్ ఏదో మమ్మల్ని పీకి తినేస్తున్నట్టు అంతలా వీడియోస్ చేస్తున్నావేంట్రా? ఇంకే టాపిక్స్ దొరకలేదా? యూట్యూబ్లో ఇప్పుడు వస్తున్న వీడియోస్తో పోలిస్తే మా వీడియోస్ వేస్ట్ అంటావా? అవునరా, వేస్ట్. ఇలాంటి వీడియోస్ ఎవరు చూస్తారు? అయినా మీ వీడియోస్లో అంత కష్టమేముందిరా? సరేరా, మా వీడియోస్ వేస్ట్, మేము చెప్పేది వేస్ట్. సరే ఒప్పుకుంటాం, మేమంత కష్టపడలేదు అంటున్నావు కదా. మీ ఫ్యామిలీకి నువ్వు అంటే ఇష్టమేనారా? మా ఫ్యామిలీకి నేను అంటే ప్రాణం రా. నీకోసం ఒక్క నెల రోజులు ప్లాస్టిక్ కవర్ మీ ఇంట్లో రాకుండా ఆపరా. దానికి దీనికి ఏంట్రా సంబంధం? ముందు నేను చెప్పింది చేయరా. అరే రారా, మనకి ఇది ఒక లెక్కేంటి? హలో డాడీ, ఈ రోజు నుంచి ఒక్క ప్లాస్టిక్ కవర్ కూడా ఇంటికి తీసుకురాకండి. డాడీ 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 ఎందుకు డాడీ కవర్స్ తేవదండి తెచ్చో? సార్ లోపలికి రారా. డాడీ డాడీ కొట్టకు డాడీ, కొట్టకు డాడీ. అబ్బా ఓకే డాడీ. రే ఏరా గట్టిగా ఇచ్చాను అనుకుంటా. బాగా ఇప్పుడు నేనేమన్నానరా, మా బాబు ఎలా చిదక్కొడేసాడు. మంచి చెప్తే ఎవరికి నచ్చదురా. మేము చేసేవి మంచి వీడియోస్ అయినా సరే మీరు బ్యాడ్ కమెంట్స్ పెట్టలే. అలాగే నువ్వు చెప్పింది మంచిగా మీ డాడీ నిన్ను కొట్టారు. ఈ విషయం మీద ఎవరికి అవగాహన లేదురా. ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలేంటో నేను చెప్తాను రండి. అరే ఇప్పుడు అంటే అన్నింటికి ప్లాస్టిక్ వాడుతున్నారు, మరి ఆ కాలంలో ఏం వాడేవారురా? అప్పుడు ఎంత పొల్యూషన్ కూడా లేదంటున్నావు కదరా. తెల్లవారు పాలు నుండి పిల్లలు తినే బిస్కెట్ల వరకు అన్ని గాజు సీసాలు వచ్చాయి. లోకం అంతా ఇప్పుడు ప్లాస్టిక్ అలవాటు పడిపోయింది. పొద్దున్న టీ గ్లాస్ నుంచి రాత్రి వాటర్ గ్లాస్ వరకు అన్ని ప్లాస్టిక్ అయిపోయింది. తయారు ఖర్చు తక్కువ అవ్వడం వల్ల ప్లాస్టిక్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల భూమి కలుషితం అవుతుంది, మనిషి కలుషితం అవుతున్నాడు. మనం ఇప్పుడు వరకు బొమ్మలు కొనబెట్టమని గోల్ చేసాం, బయటికి తీసుకెళ్ళమని గోల్ చేసాం, చాక్లెట్లు కొనమని గోల్ చేసాం. ఇప్పుడు మనం ముఖ్యమైనది చేయబోతున్నాం. దయచేసి మీ ఇంట్లో చెప్పండి ప్లాస్టిక్ వాడకం తగ్గించమని. బయట వస్తువులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు
ఒక క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళమనండి. దయచేసి ఈ వీడియో చూసిన కొందరన్నా ప్లాస్టిక్ వాడకం మానేస్తారని ఆశిస్తున్నాం.